నమస్తే. మరికొన్ని గంటల్లో భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మేట్ లో అయినా కనిపించే ఆసక్తి ఉత్సాహమే వేరు. టీ20 వరల్డ్ కప్ లో మరోసారి తాడో తేడో పేల్చుకోనుంది. భారత్ పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతి టీ20 వరల్డ్ కప్ లో తలపడుతున్న ఇరు జట్లు ఈసారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నారు. అయితే రెండు జట్లు తమ తొలి రౌండ్ మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో భారత్ బరిలోకి దిగుతుండగా ఇటీవలే వరుస ఓటముల తర్వాత ఈసారైనా గెలవాలని పాక్ భావిస్తోంది. మరికొద్ది గంటల్లోనే ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీని మీద డిబేట్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు సయ్యద్ మాజిద్ గారు, క్రికెట్ విశ్లేషకులు. అలాగే లైవ్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు క్రికెట్ విశ్లేషకులు చంద్రశేఖర్ గారు. మొదటగా చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇక ప్రత్యేకంగా మనం చెప్పాల్సిందేం లేదు. ఎంత హై వోల్టేజ్ మ్యాచ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, మీ అంచనాలు ఏంటి? ఎటువంటి మ్యాచ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే డెఫినెట్ గా హై వోల్టేజ్ అనేటువంటిది ఉంటుంది. అందులోనూ ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు చాలా అనుమానాలు రేకెత్తాయి. పాకిస్తాన్ మేము ఆడము అని చెప్పేసి అని ఇది బాయ్కాట్ చేయటం బంగ్లాదేశ్ కి సపోర్టివ్ గా. సో కాబట్టి అసలు ఈ రోజున మ్యాచ్ జరుగుతుందా లేదా అనేటువంటి ఉత్కంఠల మధ్యన అఫ్ కోర్స్ ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. పాకిస్తాన్ ఈస్ రెడీ టు ఫేస్ విత్ ఇండియా. సో కాబట్టి ఆ రకమైనటువంటి అంచనాలు అది. ఆ తర్వాత పాకిస్తాన్ లో మిస్టరీ బౌలర్ తారిక్ ఉన్నాడు. అతని మీద చాలా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. అతని బౌలింగ్ యాక్షన్ గురించి అభిమానులు కూడా రెండుగా విడిపోయినటువంటి సందర్భం. కొంతమంది అతని బౌలింగ్ యాక్షన్ కరెక్ట్ గా ఉందని, కొంతమంది లేదు అనేటువంటి ఇది. సో ఈ రకంగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆఫ్ ద ఫీల్డ్ కొన్ని ఆల్రెడీ ఇవైనవి ఉన్నాయి కాబట్టి, డిస్కషన్స్ జరిగి ఉన్నాయి కాబట్టి మరొకసారి ఈ రకమైనటువంటి టోర్నమెంట్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగానే మనం ఊహించినట్టుగానే దిస్ విల్ బి ఏ టఫ్ ఫైట్ అండ్ నిజంగానే మచ్ వెయిటింగ్ మ్యాచ్ ఇది. ఎప్పుడైనా కానీ యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాకి ఏ రకమైనటువంటి హైప్ ఉంటుందో, లేదా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కి ఏ రకమైనటువంటిది ఉంటుందో, సో ఆ రకమైనటువంటిది ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఎప్పుడు కూడా ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. మోర్ ఓవర్ ఈసారి పాకిస్తాన్ ఎట్లయినా ఒక సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో ఉంది కాబట్టి దిస్ మ్యాచ్ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్. చంద్రశేఖర్ గారు, అంటే రెండు టీమ్స్ ఎంత పటిష్టంగా ఉన్నాయి? ముఖ్యంగా ఇండియన్ టీం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బలాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మరోవైపు టీ20 వరల్డ్ కప్ లో తలపడిన మ్యాచెస్ తాలూకా రికార్డ్ ఏం చెబుతోంది పాకిస్తాన్ తో? ఆఫ్ కోర్స్ మనకి తెలిసిన ఈవెన్ ఈ టోర్నమెంట్ అంటే ఈ మ్యాచ్ కి ముందు కూడా బ్రాడ్కాస్టర్లు కూడా వేస్తున్నటువంటిదే 7-1 8-1 చేస్తాం మేము అనేటువంటి ఇండియన్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి. సో ఆ రకంగా ఇండియన్ డామినెన్స్ అనేటువంటిది ఐసీసీ ఈవెంట్స్ లో పాకిస్తాన్ మీద చాలా స్పష్టంగా ఉంది. బట్ ఫర్ దట్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కావచ్చు, లేకపోతే కనుక టీ20లో ఒక మ్యాచ్, అది వాళ్ళు 21 లో జరిగినటువంటి మ్యాచ్ లో వాళ్ళు విజయాన్ని సాధించిన 10 వికెట్స్ విక్టరీ. సో అట్లాంటి ఒక రెండు విషయాల్ని కనుక మినహాయించేట్లయితే ఎప్పుడు కూడా ఇండియా డామినెన్స్ అనేటువంటిది, లెట్ ఇట్ బి ఏ 50 ఓవర్ ఫార్మెట్ ఆర్ 2020 ఫార్మెట్, ఏదైనా సరే ఇండియా పాకిస్తాన్ మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూనే ఉంది. సో మరొకసారి అదే రకమైనటువంటిది కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియన్ టీం ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఒక రకంగా కంపారిజన్ లేకుండా ఉంది ఇండియన్ టీం. రైట్ ఫ్రమ్ ది ఓపెనర్స్ నుంచి అభిషేక్ శర్మ ఈస్ ఫిట్ టు ప్లే టుడేస్ మ్యాచ్, అదొక గుడ్ సైన్. అలాగనే తిలక్ వర్మ లాస్ట్ ఏషియా కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు అనేది మనందరికీ గుర్తున్నటువంటిది. ఒక మ్యాచ్ హీరో అయిపోయాడు, నేషనల్ హీరో అయ్యాడు తిలక్ వర్మ. సో కాబట్టి అలాగా ఈవెన్ ఆఫ్ కోర్స్ బుమ్రా ఇస్ దేర్. సో హార్దిక్ పాండ్యా అద్భుతమైనటువంటి ఆల్రౌండర్ గా అతను లాస్ట్ ఒక డౌన్ ద లైన్ 1.5 year బ్యాక్ అంత పెద్ద ఇది లేకపోయినా కూడా తర్వాత అతను ఇంజురీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటిది. ఈవెన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో చాలా బాగా రాణించాడు. ఆ తర్వాత లాస్ట్ కంక్లూడెడ్ న్యూజిలాండ్ సిరీస్ కావచ్చు, లేకపోతే కనుక ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ మొదటి 2 మ్యాచ్ల్లో కూడా, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అయితే కనుక ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. 2 వికెట్స్ తీయటమే కాదు, ఏ క్విక్ ఫైర్ 52 runs సాధించాడు. సో అందుకని హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ ఫామ్ లో ఉండటం, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్ ఆన్ ది పీక్ లో ఉండటం, ఇదంతా కూడా ఇండియా యొక్క బౌలింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది తెలియజేస్తుంది. అలాగనే బ్యాటింగ్ యూనిట్. కాకపోతే ఒక్కటే ఏంటి అంటే లాస్ట్ ఏషియా కప్ ఫైనల్స్ లో, అంతకుముందు లీగ్ ఫేజ్ లో జరిగినప్పుడు అభిషేక్ శర్మ షాహీన్ షా ఆఫ్రిదీని ఏ రకంగా ఉతికి ఆరేశాడు అనేది తెలిసినటువంటిదే. బట్ ఆ తర్వాత ఫైనల్స్ లో అభిషేక్ శర్మ
విఫలమైనప్పుడు డెఫినెట్ గానే ఇండియా కొద్దిగా తడబడింది, అందులో అనుమానం ఏం లేదు. ఆ తర్వాత తిలక్ వర్మ యొక్క హీరోయిక్ ఇన్నింగ్స్ వల్ల మనం గెలవగలిగాం ఆ మ్యాచ్ ని. సో అట్లా అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గానే ప్రైమ్ టార్గెట్ విల్ బి ఆన్ అభిషేక్ శర్మ. ఒకవేళ అభిషేక్ శర్మని కనుక ముందే అవుట్ చేసేట్లయితే దాన్ని ఏ రకంగా ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఇచ్చేస్తుంది అనేటువంటిది. ఎందుకంటే రింకు సింగ్ అంత పెద్ద ఆశించినటువంటిదిలో లేదు. అఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ బైలాటరల్ సిరీస్ నుంచి మంచి ఫామ్ లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఇందాక నేను చెప్పినట్టు మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, కానీ మిడిల్ ఆర్డర్ ఏ రకంగా ప్రెషర్ ని తట్టుకుంటుంది అనేటువంటిది మాత్రం విల్ బి ఏ క్వశ్చన్. ఒకవేళ కనుక అభిషేక్ ని వాళ్ళు ఎర్లీగా ఎలా అయితే ఏషియా కప్ ఫైనల్స్ లో ముందే ఎర్లీగా అవుట్ చేయగలిగారో అలాగే కనుక చేసేట్లయితే మాత్రం ఇండియన్ మిడిల్ ఆర్డర్ విల్ బి టెస్టెడ్. అదర్వైజ్ కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్ కన్నా కూడా ఇండియా ఆన్ ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ది ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఇండియా ఇస్ ఆన్ టాప్, నో డౌట్ ఇన్ దట్. కాకపోతే పాకిస్తాన్ విషయానికి వచ్చేటప్పటికి డెఫినెట్ గానే వాళ్ళ తారిక్ ఏ రకంగా బౌలింగ్ చేస్తాడు, వాళ్ళ ట్రంప్ కార్డ్ అంటూ ఉన్నారు. సో కాబట్టి తారిక్ ని ఏ రకంగా ఇండియన్ టీమ్ ఎదుర్కొంటుంది, అలాగనే ఏ రకంగా అతను పాకిస్తాన్ కి మ్యాచ్ విన్నర్ అవుతాడు అనేటువంటిది చూడాలి. షహీన్ షా అఫ్రిది ఆఫ్ కోర్స్ లాస్ట్ 1.5 years 2 years నుంచి కూడా అంత ఫామ్ లో ఏమీ లేడు. ఈవెన్ బలహీనమైనటువంటి జట్ల మీద కూడా లాస్ట్ యుఎస్ఏ తో జరిగిన మ్యాచ్ ని కూడా మీరు గమనించినట్లయితే కనుక హీ వాజ్ నాట్ ఎట్ దట్ పీక్. సో అందుకని వాళ్ళ బౌలింగ్ యూనిట్ అంత ఈవెన్ సియామ్ అయూబ్ ఇస్ వెరీ ప్రెడిక్టబుల్. అందుకని ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ ఇదివరకు ఉన్నటువంటి బలంగా బౌలింగ్ లో ఉంది అనేటువంటిది ఏం లేదు. సల్మాన్ ఆగా మీద వాళ్ళు మెయిన్ గా ఆధారపడి ఉన్నారు. అలాగే ఫక్కర్ జమాన్ ఆఫ్ కోర్స్ సీనియర్ ప్రో బాబర్ ఆజం, వీళ్ళు మిడిల్ ఆర్డర్ లో ఎలా ఆడతారనే దాని మీద పాకిస్తాన్ విజయావకాశాలను ఆధారపడి ఉంటాయి. రైట్ రైట్ సయ్యద్ గారు, ఏంటి ఈరోజు మ్యాచ్ ఎలా మనం చూడొచ్చు, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ మీద, ఏం చెప్పాలనుకుంటున్నారు? మరోవైపు పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయి? కొలంబో వేదికగా మ్యాచ్ జరుగుతోంది, అక్కడ పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి? రెగ్యులర్ మేము ట్రావెల్ చేద్దాం శ్రీలంకకి. ఆ మ్యాచ్ అంటే హై వోల్టేజ్, 2007 నుంచి చూస్తున్నాం మనం. బోల్డ్ అవుట్ కానీ అప్పటి నుంచి మళ్ళీ ఫైనల్స్ కానీ. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ నుంచి 1 time 2 times పాకిస్తాన్ గెలిచింది అంతే. 13 times మనం అక్కడ మనమే ప్లస్ పాయింట్. ఈ మనం మొత్తం మ్యాచ్ చూసుకుంటే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, ఇప్పుడు చంద్రశేఖర్ సార్ చెప్పినలాగా ఏషియా కప్ కానీ ఏషియా కప్ కానీ. బట్ మనం పాకిస్తాన్ ఎప్పుడు చూసుకుంటే వసీం అక్రమ్ కానీ, ఇమ్రాన్ ఖాన్ కానీ, షోయబ్ అఖ్తర్ కానీ పేస్ బాల్లో చాలా అటాకింగ్ ఉంటాయి. బట్ ఈ టైం మనం చూసుకుంటే స్పిన్లో కొంచెం అటాక్ ఉంది పాకిస్తాన్లో. ఇప్పుడు ఎందుకంటే తారిక్ ఈ బోల్డ్ అంటే బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా? మనం చూసుకుంటే బౌలింగ్ అక్కడ స్పిన్ ట్రాక్ ఉంది అక్కడ. మనం చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో స్పిన్ ట్రాక్ పాకిస్తాన్ ముగ్గురు చాలా, అబ్రార్ అహ్మద్ కానీ, తారిక్ నవాజ్ ఆల్సో ఇస్ బౌలింగ్ వెరీ గుడ్. ముగ్గురు నలుగురు వీ హ్యావ్ ద వెరీ గుడ్ బౌలింగ్. ఇప్పుడు చెప్పిన షహీన్ షా అఫ్రిది నాట్ బిగ్ డీల్. బట్ మనం చూసుకుంటే ఈ మ్యాచ్లో మనం ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకుంటే హార్దిక్ పాండ్యా కొత్త బాల్ వేసినాడు, మన శుభం దుబే వేసినాడు. దాని తర్వాత మనం వాషింగ్టన్ సుందర్కు ఈ మ్యాచ్లో యూజ్ చేస్తే మనకు కూడా ముగ్గురు వర్షణ్ సుందర్ కానీ అండ్ వరుణ్ చక్రవర్తి కానీ స్పిన్ ట్రాక్ అక్కడ మంచిగా ఉంది. ఎందుకంటే మేము శ్రీలంకలో పోయి చాలా మ్యాచెస్ ఆడినాం. శ్రీలంకలో ఉండే శ్రీలంక వెదర్ కండిషన్ కానీ, శ్రీలంక పిచ్ కానీ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ టర్నింగ్ ఉంటుంది. స్పిన్ ట్రాక్ మీద చాలా మంది అక్కడ చూసుకుంటే స్పిన్ ట్రాక్ మీదనే మనం అక్కడ చూసుకోవాలి. వాషింగ్టన్ సుందర్కు ఐ థింక్ 11లో ఆడిపోయాలి. హర్షదీప్ సింగ్కి కొంచెం ఇక్కడ రెస్ట్ ఇచ్చి ఆయనకు ఆడిపిస్తే మిడిల్ ఆర్డర్ మనకి ఆల్రెడీ చాలా మంచిగా ఉంది. మిడిల్ ఆర్డర్ మనకి బ్యాటింగ్ హీ కెన్ డూ బ్యాటింగ్ ఆల్సో. సో తిలక్ వర్మ కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అభిషేక్ శర్మ ఇస్ కమ్ బ్యాక్. तो संजू सैमसन కొంచెం లాస్ట్ మ్యాచెస్ చూసినాం, అది అంత ఫిట్ లేదు. ఇషాన్ కిషన్ రెస్పాన్సిబిలిటీ అక్కడ మిడిల్ ఆర్డర్ చాలా టాప్ ఆర్డర్ మనకి చాలా రెస్పాన్సిబిలిటీ, టాప్ ఆర్డర్ ఆడతాడు. ఎందుకంటే టాప్ ఆర్డర్ మనం ఎప్పుడు మంచిగా ఆడితే మనం గెలిచినాం. సో ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ క్రికెట్ ఆడినాడు అభిషేక్ శర్మ మనం చూసుకుంటే. సో మిడిల్ ఆర్డర్ వస్తుంటే రింకు సింగ్ అండ్ హార్దిక్ పాండ్యాకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ. ఈజ్ అ కీ ప్లేయర్ ఆఫ్ ద ఇండియన్ టీమ్. ఎప్పుడెప్పుడు ఇండియాకి టీంకి కావాలి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ హార్దిక్ పాండ్యా మనం గెలిపించినాడు. మనం చాలా మ్యాచెస్ చూసినాం. ఈ మ్యాచ్ కూడా పిచ్ కండిషన్స్ తగ్గట్టుగా మన టీం ఏ రకంగా ఉంది, లైనప్ ఏ రకంగా ఉంది, బౌలింగ్ ఏ రకంగా ఉంది, బ్యాటింగ్ లైనప్ బ్యాటింగ్ లో మనం చూసుకుంటే సేమ్ అభిషేక్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా. అండ్ ఇక్కడ నాకు వాషింగ్టన్ సుందర్కి నేను అక్కడ చాలా మ్యాచెస్ ఆడినాను. వాషింగ్టన్ సుందర్కి ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలి 100%. కొంచెం అక్కడ హర్షదీప్ సింగ్కి
టర్నింగ్ ట్రాక్ ఉంటుంది బాల్. అక్కడ నవాజ్ కానీ, అబ్రార్ అహ్మద్ కానీ, తారీక్ అహ్మద్, అక్కడ నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. అక్కడ కూడా ఈ స్పిన్నర్స్ యూజ్ చేస్తారు. అక్కడ స్పిన్ ట్రాక్లో తయారైంది స్పిన్ ట్రాక్. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అక్కడ పోయి ట్రావెలింగ్ చేస్తున్నాం. పాకిస్తాన్ ప్లస్ పాయింట్ ఏమైందంటే అక్కడ వాళ్ళు హోమ్ మ్యాచ్ అయింది, హోమ్ గ్రౌండ్ అయిపోయింది పాకిస్తాన్. మనం లాస్ట్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసిన శ్రీలంక, ఇండియా, దుబాయ్కి మనం హోమ్ ట్రాక్ ఉంటే అన్ని మనం గెలిచినాం. మరి వేరే టీమ్స్ వచ్చి ట్రావెలింగ్ చేసి ఆడుతున్నారు. బట్ ఇక్కడ కూడా పాకిస్తాన్ ప్లస్ పాయింట్ ఏమైందంటే అక్కడే ఆడుతున్నారు. 2 మ్యాచ్ గెలిచినా మేము చూస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ కానీ సెకండ్ మ్యాచ్ కానీ పాకిస్తాన్ గెలిచిందని అక్కడ వాళ్ళకి మనం కూడా 2 మ్యాచ్ గెలిచిపోతున్నాం. బట్ మనం ట్రావెలింగ్లో ఏమవుతారంటే అక్కడ పోయి మళ్ళీ ఆడాలి. హ్యూమిడిటీలా ఇక్కడ కొంచెం నార్త్ వచ్చే మ్యాచెస్ చలి ఉండే, అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ పాకిస్తాన్ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది, అక్కడ ఆడుతుంది పాకిస్తాన్. సో వాళ్ళకు స్పిన్ ట్రాక్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ కొలంబోలా. సో కొంచెం ఇక్కడ మనం చూసుకుంటే బౌలింగ్ ట్రాక్, బ్యాటింగ్ మనది బ్యాటింగ్ టాప్ క్లాస్ బ్యాటింగ్ ఇప్పటి నుంచి కాదు, మనం ఎప్పటి నుంచి. సో పాకిస్తాన్ అదే చూసుకుంటే ఇప్పుడు స్పిన్ ట్రాక్లో పాకిస్తాన్ కొంచెం ఇక్కడ నాకు ఎక్కువ కనిపిస్తుంది. బ్యాటింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్. అంటే పాకిస్తాన్ విషయానికి వచ్చినప్పటికీ ఉస్మాన్ తారిక్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ బలం ఏంటి, ఈ పిచ్ పై తను ఎలా చెలరేగే ఛాన్సెస్ ఉంటాయంట? యాక్షన్ మనం చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ బోల్డ్ కొంచెం ఆగియేస్తాడు. సో ఆగి వేస్తే ఏమవుతారంటే క్రికెట్ కోచ్, నేను రెగ్యులర్ మేము కూడా పిల్లలకి ఆగి వేస్తే మనకి బ్యాట్స్మెన్ సెటిల్ కాడు. ఎందుకంటే అదే మీరు రిథంలో వేస్తే మీకు డాట్ ట్రాక్ వచ్చి బయట వచ్చి, బట్ ఆగి వేస్తే యూ హ్యావ్ టు 1 సెకండ్ 2 సెకండ్స్ మీకు టైం దొరుకుతుంది. బ్యాట్స్మెన్ డాట్ ట్రాక్ రాలేడు, ఆయనకి హీ బోల్డ్. మనం లాస్ట్ మ్యాచ్ చూస్తున్నాం, ఆయన కొంచెం ఆగి వస్తే లెఫ్ట్ సైడ్ వేసి బోల్డ్ అయిపోయినాడు. సో కొంచెం అక్కడ ప్లస్ పాయింట్ ఆగి వేస్తే 1.2 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ ఉంటుంది అంతే మనకి. దానిలోనే రీచ్ చేసి కొంచెం ఇక్కడ మనం ప్రాక్టీస్ అవ్వడం చూసినాం. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ వేస్తే మేము నెట్స్లో చూసినాం, ఆగేస్తున్నాడు కొంచెం 1 సెకండ్ 2 సెకండ్స్ ఆగి. సో అక్కడ మాకు కొంచెం మిడిల్ ఓవర్స్లో 6 ఓవర్స్ తర్వాత ఆ ఓవర్స్ మనకి 6 ఓవర్స్ టు 15 ఓవర్స్, ఆ ఓవర్స్లోని మనకి రన్స్ రావాలి. ఆ ఓవర్స్లోని మనకు చాలా, ఎందుకంటే పవర్ ప్లేలో మనకి 60-70 వస్తే ఇట్స్ వెరీ గుడ్ స్కోర్ పవర్ ప్లేలో. ఆఫ్టర్ పవర్ ప్లే 6 to 15 ఓవర్స్ ఇది వెరీ క్రూషియల్. ఎందుకంటే స్పిన్ ట్రాక్ ఉంది అక్కడ. సెకండ్ బ్యాటింగ్ చేసుకుంటే చాలా ట్రబుల్, బ్యాటింగ్ మనం ఫస్ట్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే రైట్. చంద్రశేఖర్ గారు, అంటే నిజంగా మన బ్యాటర్స్ ఎంత బలంగా ఉన్నారు, ఎందుకంటే అది కొంచెం పిచ్ మొత్తం కూడా స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఎక్కువగా ఉస్మాన్ తారిక్ గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఉస్మాన్ తారిక్ని తట్టుకునే శక్తి మన టీంకి ఎంతవరకు ఉందంటారు? ఆఫ్ కోర్స్ మనం ఇలాంటి బౌలింగ్ ఈవెన్ లాస్ట్ నెట్స్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ ఇది కావచ్చు కాక, బట్ యాక్చువల్ గా ఉస్మాన్ తారిక్ ని ఇమిటేట్ చేస్తూ ఆ రకంగా నెట్స్ లో అతను మిగిలినటువంటి బ్యాట్స్మెన్ కి బౌలింగ్ చేస్తూ కనబడ్డాడు మనకి. కాబట్టి ఒక సెకండ్ ఆగుతూ వేయటం వల్ల ఏంటంటే ఇట్ విల్ గివ్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ ది స్ట్రైకర్స్ మైండ్. అంటే ఎక్కడ వేర్ ద బాల్ విల్ పిచ్ అనేటువంటిది కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకుంటూ ఉస్మాన్ తారిక్ ఒక సక్సెస్ఫుల్ బౌలర్ గా నిలబడ్డాడు. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఇప్పుడు మనం ఇంతగా అతని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం, బట్ ఒక టైంలో పాకిస్తాన్ 15 స్క్వాడ్ లో కూడా అతనికి చోటు దక్కలేదు. చివరికి అసలు క్రికెట్ వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయాడు, సెటిల్ అయిపోయాడు అక్కడ. బట్ ఆ తర్వాత మళ్ళా వచ్చాడు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, మనందరికి తెలిసినటువంటిది. సో కాబట్టి ఉస్మాన్ తారిక్ ఈజ్ నాట్ దట్ 100% సక్సెస్ఫుల్ బౌలర్ అనేటువంటిది ఆల్రెడీ పాకిస్తానే మిగిలినటువంటి క్రికెటింగ్ వరల్డ్ కి తెలియజేసింది. అతను ఏమి ప్రతిసారి అప్పటి నుంచి అతను ఆరంగేట్రం చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా అతను టీంలో కంటిన్యూగా లేడు అంటేనే హీఈస్ వెరీ మచ్ ప్రెడిక్టబుల్ అనేటువంటిది ఇట్ ఇస్ అన్ ఇండికేషన్. పాకిస్తాన్ సెలెక్టర్లే క్లియర్ గా అందరికి ఇచ్చారు. సో అందుకే దాని సరిపోయినటువంటి ప్రిపరేషన్ లో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళు బ్యాట్స్మెన్ ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి అంత పెద్ద ట్రంప్ కార్డ్ అవుతాడు అని చెప్పేసి మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ యాక్చువల్ గా అశ్విన్ ఆ రకమైనటువంటి బౌలింగ్ యాక్షన్ లోనే ఉంటాడు, ఒక రకంగా ఆగి రావడం అనేటువంటిది. సో ఇట్స్ ఆల్ ఈవెన్ యాక్చువల్ గా 100 టెస్ట్ మ్యాచ్ ఆడినటువంటి మన హైదరాబాద్ శివలాల్ యాదవ్ బౌలింగ్ యాక్షన్ కనుక మీరు గమనించినట్లయితే డెఫినెట్ గా 1 బాల్ బిఫోర్ ది బిహైండ్ ది ఎంపైర్స్ నుంచి వేసేటప్పుడు ఆ పాస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. నేను చాలా మ్యాచ్లు ఎంపైరింగ్ చేశాను శివలాల్ బౌలింగ్ చేస్తున్నాను. సో కాబట్టి ఆ రకమైనటువంటి బౌలింగ్ యాక్షన్ ని మన ఇండియన్ క్రికెటర్స్ రైట్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ అంటే 1980s నుంచి కూడా ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళే ఆ రకం ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకొని పాత బౌలర్లు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, ఫుట్ మూవ్మెంట్ ఎలాంటిది తెచ్చుకోవాలనేటువంటిది అంతా ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి మనం అంత పెద్ద ఉస్మాన్ తారిక్ యొక్క బౌలింగ్ యాక్షన్ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఐఎమ్ షూర్ అవర్ బ్యాటర్స్ ఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ టు ఫేస్ హిమ్. ఓకే, అంటే మ్యాచెస్ అనగానే అన్ని మ్యాచెస్ ఒక అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఆ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్లేయర్స్ మీద కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఒత్తిడిని జయించి ఆడే విధంగా మన టీం ఎంత బలంగా ఉందంటారు? ఈ ఒత్తిడి ఎక్కువగా ఏ టీం మీద ఎక్కువగా ఉంటుందంటారు?
డెఫినెట్ గా ఒత్తిడి అనేటువంటిది చూస్తే కనుక పాకిస్తాన్ మీదే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే ఇందాకే ఫస్ట్ లో నేను చెప్పినట్టుగానే ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్ చాలా అయినా అది ఎప్పుడు ఇండియా క్రియేట్ చేయలేదు దాన్ని. వాళ్ళేదో బంగ్లాదేశ్ కి సపోర్టివ్ గా మేము కూడా ఆడము అనేటువంటి విధంగా అంటే ఇండియాను ఒక రకంగా రైట్. చంద్రశేఖర్ గారు రైట్, కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది. రైట్ సయ్యద్ గారు, అంటే ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒత్తిడిని జయించే విధంగా ఏ టీం చాలా బలంగా మామూలు మిగిలినటువంటి టీములతోటి గ్రూప్ లో ఉన్న మిగిలిన టీములతో ఏ రకంగా ఆడుతుంటాము అనేటువంటి దాంతో లాగానే పాకిస్తాన్ తోటి కూడా ఆడుతుంటుంది. ఈవెన్ 2 days బ్యాక్ బిఫోర్ లీవింగ్ టు కొలంబో ప్రెస్ మీట్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ కెప్టెన్ చాలా స్పష్టంగా చెప్పాడు, నో డౌట్ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే పైకి మేము అంత గంభీరంగా ఉన్నా కూడా ఒత్తిడి అనేటువంటిది కొంత ఉంటుంది, ఉండదు అని నేను అనట్లేదు. బట్ దానికి సరిపోయినటువంటి సన్నద్ధతలోనే మేము ఉన్నాము. ఏ రకంగా పాకిస్తాన్ ని ఫేస్ చేయాలనేటువంటి దానికి సరిపోయినటువంటి యాక్షన్ ప్లాన్ మా దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ఇండియన్ కెప్టెన్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒత్తిడి అనేటువంటి ఉన్నా కూడా ఇండియా దానికి ప్రిపేర్ అయ్యి ఉంది. వేరాజ్ పాకిస్తాన్ మీద మీరు అడిగిన దానికి కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇండియా కన్నా కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఆ ట్రోలింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో అందుకని డెఫినెట్ గా ఒత్తిడి పర్సంటేజ్ కనుక చూసుకుంటే డెఫినెట్లీ పాకిస్తాన్ విల్ ఫేస్ మోర్ ప్రెషర్ దాన్ ఇండియా. రైట్. చంద్రశేఖర్, అంటే వాతావరణం కూడా కొంత సహకరిస్తే బాగుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఎందుకంటే మనం దానికి సంబంధించిన వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. కొంత వర్షం ఆటంకి కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. నిజంగా ఆ సిచ్యువేషనే వస్తే నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతోంది? మ్యాచ్ కొనసాగే సిచ్యువేషన్ ఉంటే ఏంటి, కొనసాగకపోతే ఏంటి సిచ్యువేషన్? మరోవైపు వర్షం పడిన తర్వాత కొంత గ్యాప్ ఏదైనా వచ్చి మ్యాచ్ పెట్టాల్సి వస్తే ఏమైనా ఓవర్స్ కుదించే ఛాన్సెస్ ఉంటాయా? పిచ్ అప్పటికి మారిపోయే కండిషన్స్ ఇంకా కొంచెం డిఫికల్ట్ గా మారే ఛాన్సెస్ ఉంటాయంటారా? Of course, it's a very good question. In fact, I'm very happy ఇట్లాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేటువంటిది ఇట్స్ రియల్లీ గుడ్ వన్. కాకపోతే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మనం వెదర్ రిపోర్ట్ చూస్తే డెఫినెట్ గా 70% రెయిన్ ప్రెడిక్షన్ అనేటువంటిది ఉంది. సో కాబట్టి వాన ఆటకు అంతరాయం కలిగిస్తుంది అనేటువంటి భావన అయితే ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్ మీరు శ్రీలంక అక్కడ ఆడినటువంటి దాన్ని చూస్తే కనుక కంప్లీట్ క్లౌడీ, కెమెరామెన్ కూడా క్లౌడ్స్ ని బాగా కవర్ చేసి చూపించాడు. సో ఏ నిమిషంలో అయినా కానీ వాన పడుతుంది అనుకునేటువంటి పరిస్థితి నుంచి మొత్తం మ్యాచ్ మొత్తం కూడా జరిగింది. 40 overs మ్యాచ్ పూర్తయింది అక్కడ. సో ఒక్కొక్కసారి ఈవెన్ వెదర్ మ్యాన్ కూడా తప్పు పట్టేటువంటి అంటే తప్పటడిగేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఒక సాఫ్ట్ కార్నర్ లోనే మ్యాచ్ మొత్తం పూర్తవుతుంది, హ్యాపీగా పూర్తవుతుంది అని చెప్పేసి అని బీయింగ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ మనం దాన్ని ఆశిద్దాము. ఇంకా మీరు అడిగినట్టుగా నిజంగానే ఒకవేళ వర్షం వల్ల కనుక అంతరాయం కలిగేట్లయితే ఎనీవే దీనికి లీగ్ ఫేస్ దాకా వచ్చేటప్పటికి రెస్ట్ డే లేదు. సో ఆ రోజునే మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలి. కాబట్టి అసలు మ్యాచ్ కంప్లీట్ కాకపోయేట్లయితే 1-1 పాయింట్ వస్తుంది. అదే నాకౌట్ ఫేస్ సూపర్ 8 నుంచి వచ్చేటప్పటికి డెఫినెట్ గానే రెస్ట్ డే అనేటువంటిది దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో ఒకవేళ అలాగా కాకుండా మ్యాచ్ కొంత అంతరాయం కలిగి ఆ తర్వాత మళ్ళా తిరిగి కనుక రెజ్యూమ్ అయ్యేట్లయితే పిచ్ వాతావరణం, పిచ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూస్తే పిచ్ లో ఎటువంటి తేడా రాదు. ఎందుకంటే ప్రోయాక్టివ్ గానే ఉంటున్నారు ఈ మధ్య అందరూ కూడా ఎంపైర్స్. మోర్ ఓవర్ యాక్చువల్ గా ఎప్పుడైతే 4th umpire కాన్సెప్ట్ ని ఐసీసీ ఇంట్రడ్యూస్ చేసిందో నేచురల్ గానే 4th umpire డ్యూటీనే అది. ఆల్వేస్ హీ విల్ బి ఆన్ హిస్ టోస్. సో అందుకని ప్రోయాక్టివ్ గా ఉండి ముందే కవర్స్ చేసేస్తారు. కాబట్టి వికెట్ విషయానికి వచ్చేటప్పటికి ఆన్ ది సర్ఫేస్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మనం చాలా మ్యాచ్లు గతంలో కూడా చూసాం. ఓన్లీ థింగ్ ఈజ్ అవుట్ ఫీల్డ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. అవుట్ ఫీల్డ్ చాలా హెవీగా తయారవుతుంది. సో అందుకని ఆ ఇంపాక్ట్ ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా ఒక భారీ షాట్లు అంటే ఆన్ డ్రైవ్ కన్నా కూడా లాఫ్టెడ్ ఆన్ డ్రైవ్స్ లేకపోతే కనుక లాఫ్టెడ్ షాట్స్ ఎక్కువగా ఆడాల్సినటువంటి పరిస్థితి బ్యాట్స్మెన్ కి ఎదురవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని తగినట్టుగానే గేమ్ ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. కండిషన్స్ ని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక సహజంగానే మొట్టమొదట టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే డిఎల్ఎస్ లో యు నో ద టార్గెట్ బెటర్. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఎప్పుడైతే అవుట్ ఫీల్డ్ హెవీగా అవుతుందో బాల్ దాని గురించి వెళ్తున్నాను. సయ్యద్ గారు, అంటే టాస్ ఎంత కీలకంగా మారిపోతోంది. టాస్ దృష్టిలో పెట్టుకుంటే కనుక మొట్టమొదటి ఫీల్డింగ్ చేసే అవకాశం. రైట్. టాస్ ఎంత కీలకంగా మారిపోతోంది. చంద్రశేఖర్ గారు ఆయన చెప్తూ ఉన్నారు. టాస్ గురించి మీరేం చెప్తారు? టాస్ విన్ అయిన టీం ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? మరోవైపు ఈ పిచ్ మీద స్కోర్ ఎంత వరకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రెషర్లో ఆ సెకండ్ వర్షం పడిందంటే ఓవర్స్ పడితో కొంచెం మరి అక్కడ శ్రీలంకలో పోయి చూసినా మేము మన గ్రౌండ్స్ కానీ శ్రీలంక గ్రౌండ్స్ కానీ మొత్తం కవర్ చేస్తారు వాళ్ళు. పిచ్ కాదు, మొత్తం గ్రౌండ్స్ కవర్ చేస్తారు వాళ్ళు.
తో సూపర్ సబ్ కానీ అవి కానీ అంత పడ్డదు మనకి చూసుకుంటే మొత్తం 100% 20 ఓవర్స్ మ్యాచ్ అవుతుంది అక్కడ, వర్షం పడితే కూడా 20 ఓవర్స్ మ్యాచ్ అవుతుంది అక్కడ. అదే మనం టాస్ గెలుచుకుంటే ఐ థింక్ వీఆర్ టేక్ ద బ్యాటింగ్. ఎందుకంటే బ్యాటింగ్ మనకి చాలా మంచిగా ఉంది. ప్రెషర్లో మనం లాస్ట్ టైం చూసినా మనం ఏషియా కప్లో కొంచెం మనకి సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే ఫస్ట్ చాలా 36 వికెట్స్ పోయినాయి మనకి, ఆ ప్రెషర్ ఉంది మనకి. సో అదే మనం చూసుకుంటే టాస్ తీసుకుంటే బ్యాటింగ్ తీసుకుంటే వీ హ్యావ్ ద మంచి బ్యాటింగ్. సారీ స్కోర్ మనకి మనం చూసుకుంటే 170, 180 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్ దేర్. ఆ గ్రౌండ్లో స్పిన్ ట్రాక్ మీద అంత స్కోర్ ఉంటే మనం ఈజీ గెలవచ్చు అక్కడ. 160, 170 ఈజ్ అ వెరీ 170 ప్లస్ మనం సేఫ్ సైడ్. ఎందుకంటే 200 ప్లస్ అంటే ఇంకా సేఫ్ సైడ్. 170, 130 ప్లస్. ఎందుకంటే పాకిస్తాన్ మీద మనం చూసుకుంటే సామ్ అయ్యూబ్ కది, షాయద్ అర్మాన్ కది, బాబర్ ఆజం అంత ఫామ్లో లేడు. బాబర్ ఆజం స్లో ఆడతాడు, అంత మన ప్రెషర్లో సూర్యకుమార్ యాదవ్ లాగా బాల్ టు బాల్ ఆడతాడు ఆయన. సో అదే మనం చూసుకుంటే ఇక్కడ వాళ్ళకి ఫక్రా జమాకి 100% వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫక్రా జమా ఇండియాతో అగేన్స్ట్ చాలా మంచిగా ఆడతారు ఫక్రా జమా. 100% ఫక్రా జమా 11 ఆడతారు అక్కడ. మనం చూసుకుంటే అక్కడ బ్యాటింగ్ బౌలింగ్ మనం చూసుకుంటే వీ హ్యావ్ ద బ్యాటింగ్ మేడం చాలా మంచిగా ఉంది. మరి టాస్ గెలుచుకుంటే 100% బ్యాటింగ్ లో పోవాలి, చేసింగ్ పోవద్దు మనం. 170, 1 ఇస్ వెరీ స్కోర్ దేర్. థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు సైజ్ మాధుజ్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మరికొన్ని గంటల్లోనే మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వరుణుడు ఎక్కడా ఆటంకం కలిగించకుండా మ్యాచ్ సాఫీగా సాగాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. మరోవైపు 10 టీవీ తరపున కూడా ఇండియా టీంకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ.